హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా పేరును వాడుకొని కొందరు అక్రమాలకు యత్నించిన తీరు తీవ్ర కలకలం రేపుతోంది. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇతర ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసి పత్రాలను తయారు చేసిన ఒక ముఠా గుట్టురట్టయింది. ఏకంగా నగరంలోని 8 ప్రముఖ ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఈ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా గుర్తింపు పొందేందుకు యత్నించడం విద్యాశాఖతో పాటు పోలీసు వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైడ్రా కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే కమిషనర్ పేరు మీద దొంగ సంతకాలతో ఫేక్ ఎన్ఓసీలు సృష్టించారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అఫిలియేషన్ సాధించడం కోసం సదరు ప్రైవేట్ కాలేజీలు ఈ నకిలీ పత్రాలను సమర్పించాయి. అయితే బోర్డు అధికారులు, హైడ్రా యంత్రాంగం డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆ సర్టిఫికెట్లు నకిలీవని, వారి సంతకాలు ఫోర్జరీకి గురయ్యాయని తేలింది. ఈ దారుణ అక్రమంపై స్పందించిన హైడ్రా అడిషనల్ డైరెక్టర్లు మోసానికి పాల్పడిన 8 కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ లేక్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలు వేస్తామని గొప్పలు చెప్పుకునే కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమాల బాటలో ఏకంగా క్రిమినల్ మోసాలకు తెరలేపాయి. హైడ్రా నిబంధనలు తప్పుదోవ పట్టించేందుకు, ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు పొందేందుకు ఏకంగా హైడ్రా కమిషనర్ సంతకాలే ఫోర్జరీ చేసిన నీచమైన సంస్కృతికి పాల్పడ్డాయి. ఇందులో అగ్రగామిగా పేరున్న రెజోనెన్స్ జూనియర్ కళాశాల ముందంజలో ఉండి పచ్చి మోసాలకు పాల్పడినట్లు స్పష్టమైంది. నిబంధనలు తుంగలో తొక్కి నకిలీ ఎన్ఓసీలతో అమాయక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెజోనెన్స్ కాలేజీల అక్రమాలపై రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు నిర్భయంగా కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న ఇలాంటి కేటుగల్లా కాలేజీలపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిందే.